Residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. వినేవాడు ఉండాలే కానీ కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సలహాలు సీఎం చంద్రబాబు నాయుడిని కూడా అడిగి తీసుకుంటుందంటారు తెలుగు తమ్ముళ్ళు. అలాగే రాష్ట్రపతి అభ్యర్థిని కూడా తామే నిర్ణయించగలం అని కూడా కొంతమంది చెబుతున్నారు. అటువంటి న్యూస్ ని పక్కన పెడితే ఏపీ కమల నాయకులు అమరావతి తెలుగుదేశం నాయకుల గుట్టు బండారం విమర్శలను మొత్తం అన్నిటినీ కమల అధినేత అమిత్ షా ముందు వెళ్లగక్కారు. కావూరు లాంటి వారైతే అసలు ఈ అవినీతి గతంలో కంటే రెట్టింపైందని కూడా నేరుగా విమర్శలు చేశారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలను చేర్చుకున్న ముఖ్య ఉద్దేశం నియోజకవర్గాల పెంపు ఉంటుంది అని. మన వారికే సీటు ఇవ్వచ్చు, ఫిరాయింపు నేతలకు సీటు కేటాయించవచ్చు, నో డౌట్ అనేది చంద్రబాబు వ్యూహం. దానికి అడ్డంకులు కేంద్రం మెలి పెడుతూనే ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు నియోజకవర్గాల పెంపు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. దాని తర్వాత మరింత ఫిరాయింపులకు ఉసిగొలపొచ్చనే మరో కుట్ర కూడా దీని వెనక దాగి ఉంది. కానీ దీనిపై ఓ సరికొత్త వార్త బయటకు వచ్చింది. అసలు కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లు పెరగాలి, దీనిపై కేంద్రంతో ఒత్తిడి తేవాలి అనేది అధినేత ప్లాన్. దీనికోసం రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రికి పదవి బాధ్యత అప్పగించారు సీఎం చంద్రబాబు. ఆయన ఆ బాధ్యతల్లో ఇప్పటికే మునిగి ఉన్నారు. అయితే జగన్ ప్రధానిని కలిసిన సమయంలో ఈ అంశం చర్చకు వచ్చింది. దీనిపై ప్రధాని సీఎం చంద్రబాబు కూడా చెప్పని సీక్రెట్ ను జగన్ కు చెప్పారట. ఇది వైసీపీ ఇన్నర్ సర్కిల్స్ లో తాజాగా జరుగుతున్న అంశం. అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. దీనికి చాలా సమయం కావాలి అనేది కేంద్రం వైఖరి. కానీ రాజకీయాల కోసం దీనిపై ఒత్తిడి జరుగుతోందని కేంద్రం కూడా గ్రహించింది. దీనిపై జగన్ కు స్పష్టమైన క్లారిటీ అయితే కేంద్రం ఇచ్చిందట. అందుకే జగన్ కూడా అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలో ధీమాగా ఉండాలని తరువాత నేతలతో జరిగిన సమావేశంలో కూడా చెప్పారట. ఇక అర్థమైందిగా ఆ సీక్రెట్ ఏమిటో. ఎంత ఒత్తిడి వచ్చినా తలగ్గే ప్రసక్తే లేదు. దట్ ఈస్ కేంద్రం బ్రీఫ్డ్ సీక్రెట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.